నమస్తే అండి అందరికీ. నెక్స్ట్ డే మార్నింగ్ ఉజ్జయిన్‌కి 10 గంటలకల్లా దిగిపోయాము. మనోరమ గార్డెన్స్ ఇచ్చారు మాకు. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి లోకల్ టెంపుల్స్ అన్నీ చూడడానికి వెళ్ళిపోయామండి. ఈరోజు మనం ఎంతో పవిత్రమైన ఉజ్జయిని క్షేత్రంలో ఉన్న సందీపని ఆశ్రమం గురించి తెలుసుకుందాం. ఈ ఆశ్రమం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ నగరంలో ఉంది. శ్రీకృష్ణుడు బలరాముడు చదువుకున్న పవిత్ర స్థలం. పురాణాల ప్రకారం మహర్షి సాందీపని గారి వద్ద శ్రీకృష్ణుడు బలరాముడు సుదాముడు విద్యాభ్యాసం చేశారు. శ్రీకృష్ణుడు 64 కళలను కేవలం 64 రోజుల్లోనే నేర్చుకున్నారు. ఇది ఆయన దివ్యత్వానికి ఒక ఉదాహరణగా భావిస్తారు. ఇక్కడ ఉన్న గోమతి కొండ చాలా పవిత్రమైనది. శ్రీకృష్ణుడు అన్ని పవిత్ర నదుల నీటిని ఇక్కడికి తీసుకువచ్చి కొండను నిర్మించాడు. ప్రస్తుతం ఈ ఆశ్రమం ఒక ప్రముఖ యాత్రా స్థలం. ఇక్కడ శ్రీకృష్ణుడు బలరాముడు సుదాముడి విగ్రహాలు ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణం వల్ల ధ్యానం చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని గుళ్ళల్లో నందీశ్వరుడు కూర్చొని ఉంటే ఇక్కడ నందీశ్వరుడు నిలబడి ఉంటాడు. ఫోటో పెట్టాను చూడండి. ఇదే ప్రత్యేకత. మేము శ్రావణ మాసం సోమవారం లాస్ట్ సోమవారం రోజు ఉజ్జయిన్లో ఉన్నామండి. ఇంకా భక్తులు చాలా మంది ఉంటారండి. శ్రావణ మాసంలో వెళ్ళొద్దండి, చాలా భక్తులు ఉంటారు. దర్శనాలకి చాలా కష్టమైంది మాకు, కానీ చాలా బాగా జరిగాయి. మహాకాళేశ్వరుడి ఊరేగింపు ఉంటుంది సాయంత్రము. మాకు తెలియకుండా మేము సాయంత్రం వెళ్ళాము. అయినా మాకు దర్శనం దొరికింది. అందరూ దర్శనం దొరకదు అన్నారు, కానీ మాకు చాలా బాగా దర్శనం జరిగింది. ఇప్పుడు మంగళనాథ ఆలయానికి వెళ్తున్నామండి. కుజుడు జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. కుజదోషం ఉన్న వాళ్ళు ఇక్కడ పూజలు జరిపించుకుంటారు. క్షిప్రా నది తీరంలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఆలయ గోపురం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది శివుడికి అంకితం చేయబడిన ఆలయం. కుజదోషానికి పూజలు ఇక్కడ బాగా జరుగుతాయండి. మంగళవారం చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది, భక్తుల రద్దీ. అక్కడ నుంచి భైరవుడి గుడికి వెళ్ళాము. ఉజ్జయిని క్షేత్రానికి రక్షకుడిగా భైరవుడు ఉంటాడు. కాలభైరవుడు కాలాన్ని నియంత్రించే దేవుడిగా భావిస్తారు. ఇక్కడ కోరికలు కోరుకొని ఆ తాడులు కడతారు. ప్రత్యేకంగా అష్టమి రోజుల్లో పూజలు ఎక్కువగా చేస్తారు. భైరవుడిని దర్శించుకొని మహాకాళి ఆలయానికి వెళ్ళాము. శక్తి రూపిణి, భక్తుల కోరికలు తీర్చే మహాదేవి ఉజ్జయిని మహాకాళి అమ్మ శక్తిపీఠం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 2 పెద్ద స్తంభాలు ఉంటాయి. పండుగల సమయంలో ఈ దీప స్తంభాలకు వందలాది నూనె దీపాలు అలంకరిస్తారు. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మవారి నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఫోటో చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకుని హర్సిద్ధి మాత, చింతాహరణి గణపతి, మహాకాళేశ్వర స్వామిని దర్శనాలు చేసుకొని వాటి ఫొటోస్ లాస్ట్కి యాడ్ చేసాను చూడండి. మహాకాళేశ్వర దర్శనం చాలా బాగా జరిగిందండి మాకు. సోమవారం లాస్ట్ శ్రావణ సోమవారం రోజు జరిగింది. అన్ని దర్శనాలు చక్కగా చేసుకొని ఇంకా నైట్ డిన్నర్ చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి చూడండి ఉజ్జయిని ఎంత బాగుందో. ఎర్లీ మార్నింగ్ 8 గంటలకి బస్ ఓంకారేశ్వర్కి స్టార్ట్ అయ్యిందండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రావణ సోమవారాలు